ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ పాలమూరు గ్రామ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాలు. అందరూ బాగుండాలి, అందరికీ క్షేమము సంతోషం కలగాలి అనేటువంటి సదుద్దేశంతోనే ఈ కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో అందరి క్షేమం కొరకు, అందరూ బాగుండాలి కనుక అందరి క్షేమం కొరకు ఈ మాట నేను చదువుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. దేవుని యొక్క ఆత్మ సహాయము కోరుకుంటూ మనము దేవునికి ప్రార్థన చేద్దాం. తలలు ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ పాలమూరు గ్రామంలో మా ప్రియ సహోదరి గ్లోరీ గారి ద్వారా ఈ కుటుంబం దగ్గర ఏర్పాటు చేయబడినటువంటి క్రిస్మస్ వేడుకను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ దినమున నీ దీనదాసుని పూర్తిగా మరుగుపరుచుకుని నాతో ఈ ప్రాంత ప్రజలతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ స్వరం వినిపించు నాయనా, నీ ముఖ దర్శనం మాకు దయచేయండి. ప్రతి ఆటంకాన్ని దూరము చేసి అయ్యా తేటగా సూటిగా మాతో మాట్లాడమని, వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మ చీకటి శక్తులను బంధించి దూరముగా పారద్రోలమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం. ఈ వచన భాగంలో బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అని వ్రాయబడి ఉంది. యేసు ప్రభు వారు పుట్టారని ఆయన పుట్టికను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క వేడుకను మనం జరుపుకుంటూ ఉన్నాం. యేసయ్య పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము అనేది ఒక అభూత కల్పన కాదు, కల్పిత కథ కాదు, అది వాస్తవ సంఘటన అని అందరూ ఒప్పుకుని తీరవలసిందే. ఎందుకంటే ఈరోజు మనం డేట్ రాసినప్పుడు 9వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం అని రాస్తున్నాం. అసలు ఈ 2025 అనేది ఎప్పటి నుంచి? భూమి పుట్టినప్పటి నుంచి 2025 లేకపోతే అంతకుముందు ఏదైనా ఉందా? మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అసలు ఈ 2025 అనేది? చదువుకున్న పిల్లలందరూ చెబుతారు ఏంటంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. క్రీస్తు పూర్వము అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి పూర్వము ఉన్న కాలము, యేసు ప్రభు వారికి తర్వాత ఉన్న కాలము. అంటే యేసు ప్రభు వారు చరిత్ర పురుషుడు అని మొదట మనం తెలుసుకోవాలి. ప్రపంచంలో మహాబలశూరులైనటువంటి గొప్ప గొప్ప రాజులు ఈ భూమి మీద పరిపాలన చేశారు. సోక్రటీస్ లాంటి వేదాంతులు, సిద్ధాంతులు ఈ భూమి మీద బ్రతికారు. అలెగ్జాండర్ లాంటి వీరులు అండ్ ఇంకా చాలామంది నీతులు బోధించినటువంటి వారు అందరూ ఉన్నారు. కానీ ఎవరితోనూ కాలమును 2 భాగాలుగా విభజించలేదు. కాలమును 2 ముక్కలుగా విభజించి క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు తర్వాత అంటూ 2 భాగాలుగా కాలాన్ని విభజించడం జరిగింది. అసలు కాలమును 2గా ఎందుకు ఆయనతో విభజించారు అనేది ఇప్పుడు నేనేం చెప్పదలుచుకోలేదు. కానీ
నేను అడుగుతున్నాను, నన్ను చాలామంది అడిగినటువంటి మాటను అడుగుతున్నాను. మరి యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రిందట వచ్చాడని నమ్మి తీరాలి, తప్పదు. మీరు చెప్పినట్టు ఆధారంతో చెబుతున్నారు కనుక చచ్చినట్టు ఒప్పుకుని తీరాలి. మరి 2000 సంవత్సరాల క్రిందటే యేసు ప్రభు ఈ లోకానికి వస్తే మరి అంతకుముందు జీవించిన వారి సంగతి ఏంటి? దేవుడు అనేవాడు ఎల్లకాలం ఉండేవాడై ఉండాలి, అంతే తప్ప 2000 సంవత్సరాల కిందట వచ్చాడు ఆయనే దేవుడు అని మీరు చెప్పడం ఏంటి సార్? ఆయన నమ్ముకోండి, ఆయన దేవుడు అని చెప్పడం ఈ మత ప్రచారం ఏం బాలే. పురాతన కాలం నుండి ఉన్నవాడి సంగతి చెప్పండి, మధ్యలో వచ్చిన వాళ్ళ సంగతి వద్దు మనకి అని కొంతమంది వాదిస్తున్నారు. అలా వాదించేవారితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. అది న్యాయమైనటువంటి ప్రశ్నే, అది అన్యాయమైనటువంటి నింద కాదు. ఎవరైనా మనల్ని విమర్శించి మాట్లాడారంటే విమర్శించిన వాళ్ళని కూడా గౌరవించడమే అసలు సిసలైన దైవభక్తి. నన్ను ఎవడైనా విమర్శిస్తే వాడిని ద్వేషిస్తాననడం కాదు, విమర్శించేవాడికి వాడు ఏ కారణంతో విమర్శిస్తున్నాడో అది న్యాయమైన విమర్శ అన్యాయమైన విమర్శ కూడా ఆలోచించుకుని మాట్లాడడం సరి అయిన విధానం. అందుకే చెబుతున్నాను, దేవుడు అనేటువంటి ఆయన 2000 సంవత్సరాల కిందట వస్తే మరి అంతకుముందు ఉన్న ప్రజల సంగతి ఏంటట? అంతకుముందు దేవుడు లేడా? అంతకుముందు దేవుణ్ణి ఆరాధించినటువంటి భక్తులు లేరా? అంతకుముందు దేవుణ్ణి గూర్చి వ్రాయబడిన గ్రంథాలు లేవా? ఎన్నో ఉన్నాయి. మరి ఎన్నో ఉంటుండగా యేసు ప్రభు వారిని ఎందుకు మనము రక్షకునిగా అంగీకరించాలి? 2000 సంవత్సరాలకు ముందు ఆయన ఈ భూమి మీద పుట్టక మునుపు ఆయన ఎక్కడున్నాడు? ఈ విషయాన్ని సుస్పష్టముగా మీకు అర్థమయ్యే రీతిలో మీరు అర్థం చేసుకునేంత వరకు నేను చెబుతాను. కానీ సమయాభావం బట్టి క్లుప్తంగానే చెబుతాను. ఎవరు కూడా కంగారు పడకండి, అయ్యి బాబు ఈ బోధ ఎప్పటికి ముగింతాడో నాయన అని ఏదో పాతకాలం సినిమాలాగా 30 రీల్ సినిమాలాగా కానీ సాగదీస్తాడేమో అని భయపడకండి. 30 రీళ్ళు ఏముండదు, 3 నిమిషాలే అనుకోండి. అప్పుడే అయిపోయిందా అనుకునేంతసేపు నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. మీ ముఖంలో నవ్వు ఉంటే చాలండి, కోపంగా ఎవరు ఉండకండి. ఎందుకంటే ఇది క్రిస్మస్ పండుగ. హ్యాపీ క్రిస్మస్. ఒక ఆవిడ హ్యాపీ క్రిస్మస్ అంటే నా ఎదురుకుంటే హ్యాపీ క్రిస్మస్ అన్న. హ్యాపీ క్రిస్మస్ అంటే మాకు నోట్లోనే హ్యాపీ కాదు, మొహంలో కూడా ఉండాలి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్. ఏంటంటే మెర్రీ అంటున్నారు. మెర్రీ కాదు మేరీ అన్నాడు ఒక ఆయన. మేరీ కాదు క్రిస్మస్ అండి, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్న ఈ తరుణంలో మీకు హ్యాపీ గొలిపే ఒక విషయం చెబుతాను. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రిందట మరియ గర్భము ద్వారా ఈ భూమి మీద పుట్టాడనేది చరిత్ర చెప్పిన సత్యం. మరి అంతకుముందు ఎక్కడున్నాడు ఆయన? అంతకుముందు ఉన్నాడా అంటే అంతకుముందు కూడా ఉన్నాడు ఆయన. అంతకుముందు ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు, భూమి పుట్టనంత కాలం ఆయన ఉన్నాడు. ఆయన లేని కాలమే లేదు. దేవుడు అనేవాడు ఎల్లకాలము ఉండువాడై ఉండాలి. దేవుడు అనేవాడు ఎల్లకాలం ఉన్నవాడై ఉంటేనే ఆయన దేవుడు. దేవుణ్ణి మనం తయారు చేయడం కాదు, మనల్ని పుట్టించినవాడు దేవుడై ఉంటాడు. పోతనామాత్యుడు అంటాడు, ఎవని చే జనించు జగం బెవని యందుడిందు లీనమై. ఎవనిచే జనించు జగంబు, ఈ జగమంతా ఎవని వల్ల పుట్టిందో, ఎవని వల్ల ఈ యొక్క అఖిల బ్రహ్మాండమంతా కలిగిందో అండి, ఎవని యందుడిందు లీనమై, అసలు ఎవరిలో లీనమై ఉందో ఆ పరాత్పరుణ్ణి నేను శరణంబు వేడెదా అంటూ పోతనమాత్యుడు భాగవతంలో చెబుతారు. అసలు దేవుడు అనేవాడు ఎల్లకాలం ఉండేవాడై ఉండాలి. లేదు సార్ 2000 సంవత్సరాల కిందట వచ్చాడు కాబట్టి ఆయన్నే ఆరాధించాలనో అదేం న్యాయం అండి? ఆయన అలా దేవుడు అవుతాడు?
కానే కాదు. అసలు వాస్తవం ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చినప్పటికీ అండి 7 గంటలకు వచ్చాను నేను ఇక్కడికి. నేను పాలమూరులో అడుగుపెట్టింది 7 గంటలకి. అంటే 6 గంటలకు నేను లేనా? పాలమూరులో లేను, కానీ తాళరేవులో ఉన్నాను అండి. లేనా? ఉన్నాను సార్, ఉన్నాను. నిన్నున్నాను, మొన్నున్నాను, 2023లో ఉన్నాను, 2022లో ఉన్నా, 2020లో ఉన్నాను, 1980 నుంచి ఈ భూమి మీద ఉన్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడికి వచ్చిన సంగతి చెప్తున్నాను. పాలమూరు నేను 9వ తారీఖున 7 గంటలకు వచ్చానంటే అంతకుముందు అప్పుడే పుట్టినట్టు లెక్క కాదు. విషయం ఏంటంటే, ఎల్లకాలము ఉన్నటువంటి ఆయన 2025 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన కార్యంతో వచ్చాడు. ఆ ప్రత్యేకమైన కార్యాన్ని స్మరించుకుంటేనే క్రిస్మస్. మరి అంతకుముందు ఏం చేశాడు? ఎప్పుడు రాలేదా అంటే బైబిల్ చెబుతుంది, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం మొదలుకునంట శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అవుతూనే వచ్చాడట. నేను పాలమూరు వాక్యం చెప్పడానికైతే ఇదే ఒక మొదటిసారి. ఇంతకు ముందు కూడా ఇదే దారిలో వెళ్ళాను. ఈ లోపల కంటే రాలేదు, కానీ ఇటు ఈ లైన్లో హైవేలో చాలాసార్లు వెళ్ళాను. ఎన్నోసార్లు మనం వచ్చినా ప్రత్యేకంగా వాక్యం చెప్పడానికి ఒక పర్పస్ నిమిత్తము ఈ సమయంలో నేను ఎలాగొచ్చానో 2000 సంవత్సరాల క్రిందట యేసు స్వామి ఈ భూమి మీదకు ఒక ప్రత్యేకమైన కార్యంతో వచ్చాడు. అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాడు. చాలాసార్లు ఎప్పుడు వచ్చాడంటే చెబుతాను, వినండి. మొట్టమొదటిగా సృష్టి కార్యము చేయడానికి వచ్చాడు. సృష్టి కార్యంలో ప్రాముఖ్యంగా ఏదెను అనే ఒక తోటలో అడుగుపెట్టాడు ఆయన. అడుగుపెట్టి మట్టిని తీసి బొమ్మను చేశాడు. బొమ్మను చేసి ఆ బొమ్మ నాసికారంధ్రాల్లో ముక్కులో జీవవాయువును ఊదాడు. ఊదినప్పుడు మనిషి ఏమయ్యాడంటే జీవాత్మ అయ్యాడట. బొమ్మను చేసి ప్రాణము పోసి అని ఎవరో సినిమాకి అదే సినిమా కూడా నాకు తెలియదు అనుకోండి, ఓ సినిమాకి పాట రాశాడు. బొమ్మను చేసి ప్రాణం పోసి ఇంకేదో ఉండదు తర్వాత. పాత సినిమా. మనిషిని చేశాడట. దేవుడు ఏం చేశాడు? బొమ్మను చేశాడు. నాస్తికులు చెబుతారు కోతులోంచి మనిషి వచ్చాడని. బైబిల్ చెబుతుంది మట్టిని తీసి ఆ మట్టిని ఒక మనిషి రూపం చేసి ఆ మనిషికి జీవవాయువు నూదాడు. మనిషి జీవించే ఆత్మ అయ్యాడు అని. మట్టిలో ఏ మూలకాలైతే ఖనిజాలైతే ఉన్నాయో ఆ మూలకములన్నీ ఖనిజాలన్నీ మానవ శరీరంలో ఉంటాయి. దేవుడు అన్నాడు, నువ్వు మన్ను గనక మరలా మట్టికే చేరిపోతావు అని చెప్పాడు. మట్టిలోంచి వచ్చిన ఈ శరీరం మరలా మట్టికే వెళ్ళిపోతుంది. యేసు ప్రభు వారు మొట్టమొదట ఈ భూమి మీద ఎప్పుడొచ్చి అడుగుపెట్టాడంటే మనిషిని చేయడానికి వచ్చాడు. అంతకుముందు వాక్కు చేత సృష్టించాడు. వెలుగు కలుగునుగాక అన్నాడు. చెట్లు కలుగునుగాక, జంతువులు కలుగునుగాక, ఆకాశంలో ఎగిరే పక్షులు కలుగునుగాక, సముద్రంలో చేపలు కలుగునుగాక, వాటి జాతుల ప్రకారం అన్నిటినీ నోటి వాక్కు చేత దేవుడు కలగజేశాడు. కానీ మనిషిని వాక్కుతో కలగజేయలేదు. తన చేతులతో ఒక బొమ్మను చేశాడు. ఆ బొమ్మకు ప్రాణం పోశాడు. అక్కడ నుంచి ఆయన ఈ భూమి మీదకు వస్తూనే ఉన్నాడు. అనేక పర్యాయాలు. ప్రతిరోజు చల్లపోటు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. ఎవరితో? దేవుడు చేసిన మొదటి మనిషి అయినటువంటి ఆదాముతోనూ అవ్వమ్మతోనూ. ఈరోజు సైన్స్ బాగా డెవలప్ అయ్యింది. కోతి నుంచి మనిషి వచ్చాడంటే సైన్సే ఒప్పుకోదు. ఒకప్పుడు చార్లెస్ డార్విన్ గారు చెప్పినటువంటి ఆ వాదనను కొంతమంది నమ్మారు. ఇప్పుడు సైన్స్ బాగా డెవలప్ అయ్యింది. ఒకడు నా కొడుకు కాదన్నాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తున్నారు? DNA పరీక్ష చేస్తారు.
డిఎన్ఏ టెస్ట్ చేస్తే కొడుకు కాదో అవునో మొత్తం తెలిసిపోద్ది. ఒక గవర్నర్ గారు, పేరు చెప్పను, రాజకీయ నాయకుల పేర్లు చెప్తే ఆ పార్టీ వాళ్ళు కోపాలు వచ్చేస్తాయి. అక్రమ సంబంధంతో బిడ్డను అన్నాడు. వాడు ఎదిగిన తర్వాత మా నాన్న ఈయనే అంటే నేను తండ్రిని కాదన్నాడు. ఆయన గవర్నర్గా ఉన్నాడు, పదవిలో ఉన్నప్పుడే వాడు కేసు పెట్టాడు, కోర్టులో కేసు పెట్టాడు. మా నాన్న ఈయనేనండి, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని తండ్రిని కాని అంటున్నాడు అన్నాడు. కోర్టు ఏం చేసిందంటే డిఎన్ఏ టెస్ట్కి ఆర్డర్ ఇచ్చింది. డిఎన్ఏ టెస్ట్ చేశారు, తండ్రిని తేలిపోయింది. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఏంటంటే మానవ మూలాలు వెతికే పనిలో పడింది. వెతికి ఏం చేశారంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా జాతుల మానవుల యొక్క డిఎన్ఏ స్వీకరించి డిఎన్ఏని డీకోడ్ చేస్తూ బాగా వెనక్కి వెళ్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే భూమి మీద జీవించే మానవులందరూ ఒక అమ్మ పిల్లలు, ఒక తల్లి పిల్లలు అని తేలింది. ఇప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదాము హవ్వ అనేటువంటి వారి పిల్లలే అని పరిశుద్ధ బైబిల్ చెబుతుంది. భవిష్య పురాణము, శ్రీ భవిష్య పురాణం అనేటువంటి పురాణం ఉంది మన భారతీయ సంస్కృతిలో. అందులో కూడా ఆదాము హవ్వావతి అని రాశారు. ఆ ప్రథమ సంతానంలో నుండి, ఆ ప్రథమ జంటలో నుండే ఇన్ని కోట్ల మంది మానవులు వచ్చారు. ఆ మొట్టమొదటి తల్లిదండ్రుల్ని ప్రతిరోజు పలకరించడానికి ఆ స్వర్గలోకంలో ఉండే దేవుడు ఈ భూమి మీదకు వచ్చేవాడు అన్నమాట. అందుకనే పురాతన కాలము మొదలుకొని అని వస్తూనే వచ్చాడు. చాలాసార్లు రోజు వచ్చేవాడు. రోజు వస్తుంటే ఒకరోజు వీళ్ళు ఎలా ఉండేవారు, చిన్నపిల్లలు అండ్ మీ ఇంట్లో పెద్ద ఆయన ఎవరైనా పట్టణం వెళ్ళి ఇటు పాలకొల్లో భీమవరం వెళ్ళి పిల్లలకి ఏమైనా పొట్లాలు పట్టుకొచ్చాడు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు, మా డాడీ వస్తున్నాడు, డాడీ వస్తాడని అక్కడి నుంచే చూస్తుంటారు. వాళ్ళ నాన్నగారు రాగానే ఎదురెళ్తారు, పరుగుని వెళ్ళగానే ఒరే పెద్దోడుగా ఇది నీకు పొట్టలవరా, ఇది నీకు పొట్టలవరా, ఎంత మురిసిపోతా సంక్రాంతికి ఆనందపడిపోతూ ఉంటాడు. అలాగా ప్రతిరోజు చల్లపూట దేవుడు ఆ ఏదెను తోటలోకి వస్తుంటే ఎదురెళ్ళేవారు. రోజు ముచ్చట్లు, దేవుడికి మానవుడికి మధ్యలో ముచ్చట్లు. నేను మిమ్మల్ని చూస్తున్నట్టు మీరు నన్ను చూస్తున్నట్టు ప్రతిరోజు దేవుణ్ణి చూస్తూనే ఉండేవారు ఆ జంట. అలా చాలా కాలం గడిచిపోయింది. ఒకరోజు చల్లపూట వచ్చాడు దేవుడు. వచ్చేసరికి వీళ్ళేమో కనపడలేదు. రోజు వచ్చి వాళ్ళు ఎక్కడున్నారని, ఆదామా ఎక్కడున్నావు అంటే ఈయన గారు చెట్టు చాటు నుండి అంటాడు, తోటలో నీ స్వరం విని భయపడి చెట్టు చాటును దాక్కున్నాను. ఎవరు నువ్వు దాక్కున్నావు? నేను చెయ్యొద్దని పని చేసావా, అందుకే నువ్వు దాక్కున్నావు. తప్పు చేసావు, పాపం చేసావు కనుకనే నా ముందుకు రావడానికి భయపడి నువ్వు దాక్కున్నావు. అప్పుడు దేవుడు ఆదాము హవ్వలకి పనిష్మెంట్ ఇచ్చాడు. దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో ఆ ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేశారు. అక్కడ పండు తిన్నారా లేకపోతే కాయలు తిన్నారా ముఖ్యం కాదు, అక్కడ ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెబుతుంది బైబిల్. వేదములు చదివాను నేను, అందులో ఏముంది తెలుసా, నిషిద్ధ కర్మణ ఆచరణయే పాపం అని ఉంది. ఇది నిషేధించాడు, దానిని చేయడమే పాపము. ఆజ్ఞాపించాడు దేవుడు, ఆ ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. ఆజ్ఞను అతిక్రమించి పాపులై మానవులు దేవునికి దూరస్తులైపోయారు. దేవుని దృష్టిలో చచ్చిపోయిన వాళ్ళు అయ్యారు. చచ్చిపోవడం అంటే ఏంటంటే సంబంధాలు తెగిపోవడం. ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు, ఫార్మాలిటీగా ఏడుస్తారు, నిజంగా ఏడుస్తారు. కొంతమంది ఏమండి ఒక్కసారి చూడండి అని అంటారు. ఆడు చూడడం తెలిసి ఇవిడికి, నువ్వు చూడమన్నావు కదా అని టక్కుమని చూసాడు అనుకోండి, ఇంక ఈవిడ పరిస్థితి ఎలా ఉండదు చూడండి ఒకసారి. ఎంత గట్టిగా మళ్ళీ ఇందులో కొంచెం మళ్ళీ పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు శవాల దగ్గర, చూడండి మీ తమ్ముడు వచ్చాడు చూడండి అండి. చచ్చిపోయినాడు ఇంకేం చూస్తాడు, ఇంకా చచ్చిపోయినాడు మీ తమ్ముడు వచ్చినా చూడు, బామర్ది వచ్చినా చూడు, ఇంకా చూడండి ఎంత చూడమన్నా చూడలేడు. ఎందుకంటే బంధము తెగిపోయింది, కాంట్రాక్ట్స్ తెగిపోయాయి. దేవునికి మానవునికి మధ్యలో ఉన్న బంధము తెగిపోయింది కనుకనే దేవుడు మానవుల్ని ఏమన్నాడంటే మీరు మీ అపరాధముల చేత చచ్చిపోయారా మీరు అన్నాడు అనమాట.
చచ్చిపోయిన స్థితి వచ్చింది. అప్పటి వరకున్న ఆనందం, అప్పటి వరకున్న సంతోషం, అప్పటి వరకున్న ఉల్లాసం ఇదంతా పోయింది. ఆడవాళ్ళకి పెద్ద కష్టం ఏంటి చెప్పను, నాకు తెలిసి ఈ వంట వార్పు సెక్షనే చాలా. పొద్దున్న లేచిన కానీ చూడండి, మిషన్ కన్నా కాసేపు రెస్ట్ ఉంటుందేమో కానీ ఆడవాళ్ళకి అనేది రెస్ట్ ఉండదు. ఉదయం టిఫిన్ చేసి వెళ్ళారా నాయనంటే మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళారా నాయనంటే రాత్రి భోజనం. పొద్దుడు కూరకు తడుముకోవాలి, రాత్రి కూరకి వండిందే మళ్ళీ వండితే మొహం ముత్తేస్తుంది, మళ్ళీ రకరకాల దినుసులు ఉండాలి, ప్రతిసారి ప్రాక్టీస్ చేయాలి, ప్రతిసారి ఒక యుద్ధమే, ఒక పోరాటమే. మధ్యలో కూతురు దగ్గర నుంచి ఫోన్ వస్తే ఉల్లిపాయలు మాడిపోతాయి, రకరకాల సమస్యలు. వంట వార్పు పోరాటం ఇంతంత కాదు. మళ్ళీ దీనితో ఇంటి శుభ్రం, ఒంటి శుభ్రం, బట్టల శుభ్రం, ఆ శుభ్రాలు, ఈ శుభ్రాలు. ధన్యులమ్మ, మీరు చాలా ఓర్పు మంతులు, చాలా చాలా ఓపిక. ఆడవాళ్ళకి మామూలు ఓపిక కాదు. 2-3 రోజులు ఆడవాళ్ళు ఊరు వెళ్తే తెలుస్తుంది మగవాళ్ళకి. అందుకే పుట్టింటికి వెళ్ళేటువంటి పద్ధతులు పెట్టారు. 4 రోజులు పుట్టింటికి వెళ్ళి వచ్చి ఆమె రెస్ట్ చూసుకోబోతుకి 4 రోజులు సరిపోయిన పని ఉంచుతాడు ఇంట్లో అయ్యగారు. మొత్తం ఇల్లంతా కూడా పెంట అయిపోద్ది. కానీ మొట్టమొదటి దంపతులకు వంట వార్పు గొడవ లేదు. స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఆహారం, వృక్షముల నుండి వచ్చేటువంటి ఫలములు, హాని చేయని చెట్లు మాత్రమే ఉన్నాయి ఏదెనులో. అన్ని ఆరోగ్యకరమైనటువంటి ఆహారమే. వెళ్ళడం, ఆకలేసినప్పుడు ఒక పండు కోసుకోవడం, తినడం, అంతే. ఆ తోటలో హాయిగా జంతువులతో, పక్షులతో, పాములు, సింహాలు ఏది కూడా ఒకదాన్ని ఒకటి హాని చేసుకోదు. అంత ప్రశాంతమైనటువంటి పరిస్థితి, ఉల్లాసకరమైన పరిస్థితి. ఏదేను తోట, అందమైన తోట, ఆనందమైన జీవితం. ఆజ్ఞ అతిక్రమించి పాపులై దేవునికి దూరస్తులై ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఎంతైనా కొడుకులే కదా, ఎంతైనా ఆయన పిల్లలే కదా. దేవుని నుండి దూరమైనా, దేవునికి బాధ కలిగే పనులు చేసినా, వారిని ఎందుకు పుట్టించండిరా నేనని దేవుడు దుఃఖపడినా, కొన్నిసార్లు చూడండి, అమ్మ నన్ను ఇటు పుట్టకపోతే బాగుండండి, అసలు నువ్వు నా కొడుకువే కాదు, నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొడుకు బామ్మరిది అవుతాడా, అన్నయ్య అవుతాడా? ఏమవుతాడు? కొడుకే. దేవుని నుండి దూరం అయ్యారు కానీ ఆ ప్రేమ దేవుడు విడిచిపెట్టలేదు. తరచుగా మరలా మానవులను సందర్శిస్తూనే వచ్చేవాడు. ఇలా చాలా కాలం జరిగింది. భూమి మీద ఒక దుర్మార్గుడు పరిపాలన చేస్తున్నాడు. వాడు మామూలుడు కాదు, వాడు సగం మానవుడు, సగం దేవతలకు కలిసి పుట్టినోడాడు. వాడు ఏమంటారంటే వాడిని నిమ్రోదు అంటారు. నిమ్రోదు అంటే దైవద్రోహి. వాడొక నెఫీలీయుడు. ఒకవేళ మీరు బైబిల్ డిక్షనరీలో చూడండి, దేవద్రోహి అని ఉంటుంది. దైవద్రోహి వాడు. దేవుని ఎదుట పరాక్రమము కలిగిన వేటగాడట. దేన్ని వేటాడాడు? మేకల్ని, జంతువుల్ని, సింహాలని కాదు, మనుషులనే వేటాడి మనుషులను తన వల్ల వేసుకున్నాడు. వాడొక సిద్ధాంతాన్ని, ఒక మతాన్ని స్థాపించాడు. ఆ మతాన్ని స్థాపించి దాన్ని వ్యాపింపజేయడానికి ఒక గోపురాన్ని కట్టాడు. ఆ గోపురం పేరు బాబెల్. బాబెల్ అనే ఒక గోపురాన్ని కట్టి వాడు, అప్పటికి మనుషుల్లో వేరు భాషలు లేవు, అందరూ ఒక భాష, ఒక పలుకే. అందరినీ ఏకీకృతం చేసుకుని వాడే దేవుణ్ణని ప్రకటించుకున్నాడు. జీవాధిపతి అయిన దేవుడు గోల లేదు మనుషులకు, దేవుని యొక్క ఆలోచన లేదు. ఇంకా వీడు గోల్లో, వీడు మాయలో పడ్డారు. వీడి భార్య పేరు సెమీరామిస్. వీళ్ళిద్దరికి ఒక కొడుకు పుట్టాడు, వాడి పేరు తమ్మూజ్. నేనే దైవావతారము, నా కొడుకు దేవుని కుమారుడు, నా భార్య ఆకాశపు రాణి, మమ్మల్ని పూజించండి అని ప్రజలందరి చేత పూజలు అందుకుంటూ అసలు దేవుణ్ణి పక్కన వీడేశాడు వీడు. మళ్ళీ ఆయన జోక్యం చేసుకుని వచ్చి వాళ్ళని చంపి పాడేయలేదు కానీ వాడు చేసే పనిని ఆటంకపరిచాడు, వారిని చెదరగొట్టాడు. చెదరగొట్టినా సరే వీడు ఇంకా పరిపాలన చేస్తున్నాడు. బాబేలు గోపురం కట్టడం మానేసిన తర్వాత వాడు ఏం చేశాడంటే పారిపోయి దాక్కోలేదు.
వాడు ఇంకా పరిపాలన చేస్తూనే ఉన్నాడట. ఆదికాండములో మనకి ఈ మాటలు కనపడతాయి. ఆదికాండంలో బాబెలు గోపురమును కట్టుట మానిన తర్వాత, భాషలు తారుమారు చేసిన తర్వాత అతడు జనాల్ని పరిపాలన చేస్తూనే వచ్చాడు. ఆదికాండం 10వ అధ్యాయము 9వ వచనం దయచేసి చదవండి. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనార్ దేశంలోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నె అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అష్షూరునకు బయలుదేరి వెళ్ళి. ఎందుకు వెళ్ళాడు బయలుదేరి అంటే, బాబేలు గోపురం పని ఆగిపోయింది, దేవుడు ఆటంకపరిచాడు. ఆ తర్వాత ఆ దేశము నుండి అతడు ఎక్కడికి వెళ్ళాడు? అష్షూరుకు బయలు వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలహును, నినివేకును కాలహునకును మధ్యనున్న రెసెనును కట్టించాను. అదే ఆ మహాపట్టణము. ఈ పట్టణాలన్నీ కట్టి అతడు ప్రపంచాన్ని పాలించాలని తహతహలాడుతూ, పాలించడమే కాదు నేనే దేవుణ్ణి అయిపోవాలని ఈ నిమ్రోద్ అనేటువంటి దుర్మార్గుడు, నెఫీలీయుడు వీడు. ఈ నెఫీలీయుడు భూమండలాన్ని పాలిస్తున్నాడు. శాంతి అనేది కొరువైపోయింది, సమాధానం అనేది కొరువైపోయింది. భూమి మీద శాంతి సమాధానము లేని పరిస్థితి వచ్చింది. ఇది ఎప్పుడు సంగతి చెబుతున్నాను? యేసు ప్రభు వారి భూమి మీదకి రాకముందు 2000 సంవత్సరాల కిందట సంగతి చెబుతున్నాను. మొట్టమొదట మానవుని చేయడానికి వచ్చాడు. మరలా మానవ జాతి పతనమైపోయి, మానవ జాతి అంతా ఒక దుష్టుని పాలనలోనికి వెళ్ళిపోయినప్పుడు, ముందు వాడి పాలన బ్రేక్ చేయడానికి ముందు మనుషులను చెల్లాచెదరు చేశాడు. రెండో కార్యం ఏంటంటే, వాడు సమాధానము లేకుండా, మనుషులకు శాంతి అనేది లేకుండా చేసి, సృష్టికర్తతో సమాధానం లేదు, మనుషులకు శాంతి లేదు. వాడు దుష్టుడు, వాడు సైతాను సంబంధి, వాడు సైతాను యొక్క సంబంధి, సైతాను కుమారుడు గనక వాడి ఇష్టానుసారంగా వాడు పరిపాలన చేస్తుంటే, వాడి పరిపాలన భంగపరిచి భూమి మీద శాంతిని స్థాపించడానికి షాలేం రాజుగా వచ్చాడు. షాలేం రాజట. షాలేం పట్టణాన్ని కట్టాడు. ఆ షాలేం పట్టణాన్ని కట్టి ఈ నిమ్రోదు అనేటువంటి వాడిని ఆయన సంహరించాడు, వాడిని పాతాళానికి పంపించాడు. ఎవరయ్యా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నారు అందరూ ఆయన్ని. ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని, ఇప్పుడే ఈ కొండ మీద దిగావు, ఏ ఊరి నీది, ఎక్కడి నుంచి వచ్చావు? చూడ్డానికి చాలా తేదివ్యమానమైనటువంటి రూపంతో ఉన్నాడు, చాలా తేజస్సు ఉంది ఆయన ముఖంలో. మీ నాన్నగారి పేరు ఏం పేరు బాబు అని అడిగారు అందరూ. మా నాన్న లేడని చెప్పాడు. ఓహో, మీ నాన్న చచ్చిపోయాడు. గోత్రం లేదు, వంశావళి లేదా? ఇదేదో కొత్త కేసులాగా ఉందే. సరే, నువ్వు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదురా, అసలు నేను పుట్టలేదు. ఒకప్పుడు నేను పుట్టినటువంటి చరిత్ర నాకు లేదు. నా జీవిత కాలమునకు ఆది అయినను నా జీవమునకు అంతము కూడా లేదు అన్నాడు ఆ మెల్కీషెదెకు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఉన్నాయి ఈ మాటలు. హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఈ మెల్కీషెదెకును గూర్చి రాయబడింది. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెను, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, మొదటికి నీతికి రాజు, తరువాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థం. షాలేం శాంతి రాజు. అతడు తండ్రి లేనివాడును, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, అసలు వంశావళి లేదు ఆయనకి. జీవిత కాలమునకు ఆది అయిన, జీవిత కాలానికి ఆది గాని జీవమునకు అంతమైన, జీవానికి అంతమైన లేనివాడునై ఉండి దేవుని కుమారుని హల్లెలూయా. జీవిత కాలానికి ఆది లేదు, అంతము లేదు. డేట్ ఆఫ్ బర్త్ నన్ను అడుగుతారేట్రా, నేను ఎప్పుడూ ఉన్నవాడను. ఏ దుష్టుని పాలనలో మీరున్నారో,
శాంతి లేకుండా ఉన్నారు, శాంతిని మీకు కలిగించడానికి నేను వచ్చాను అని తేదివ్యమానమైన వెలుగుతో వచ్చి ఆ నిమ్రోదు అనేటువంటి దేవద్రోహి అయినటువంటి ఆ నెఫీలీయుణ్ణి హతమార్చేశాడు. చాలా కాలం భూమిని పరిపాలన చేశాడు. ఎక్కడి నుంచి అంటే షాలేం పట్టణం. ఈ షాలేంకి ఎగువ భాగంలో కొండ ఉంటుంది. ఆ కొండ మీద అబ్రహాం గారు బలి ఇవ్వడానికి తన కుమారుని తీసుకెళ్ళాడు. ఏమండి, వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? పశువును గూర్చి, అయ్యా నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, బలి ఇవ్వడానికి పశువు ఏది అని అడిగితే ఏమన్నాడు అబ్రహాం గారు? యెహోవా ఈరే మోరియా పర్వతం పైన ఈరే అనేటువంటి ఒక పట్టణం ఏర్పడింది. ఈరే అనేటువంటి ఒక ప్రాంతం ఏర్పడింది. క్రిందనేమో షాలేం. ఈరే షాలేం. అది కాలక్రమేణా మారుతూ యెరూషలేం అయిందన్నమాట. యెరూషలేం, ఈరే షాలేం, కోకినాడ, కాకినాడ అండి. కాలక్రమం పేర్లు మారుతూ వస్తూ ఉంటాయి. అలాగా ఈరే షాలేమేమో తర్వాత కాలక్రమం ఏమైంది? యెరూషలేం అయింది. కొండ దిగువన స్థాపించబడినటువంటి షాలేం పట్టణము, కొండపైనేమో ఈరే పట్టణము. ఈరే షాలేం యెరూషలేం అయ్యిందని బైబిల్ పండితులందరూ చెబుతున్న విషయం ఇది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అక్కడ నుండి ప్రపంచాన్ని శాంతి సమాధానం అనేది ఏంటో చెప్పడానికి ఆయన 2 పనులు చేశాడు. మొదటి పని ఏంటంటే శత్రువుని నాశనం చేసి శాంతిని స్థాపించి ప్రజలకు దేవుని గూర్చి బోధించే యాజకుడయ్యాడు. రాజు ప్లస్ యాజకుడు 2 డ్యూటీలు చేశాడు. 2 డ్యూటీలు చేసి తన నామమును ఎరిగిన ఒక ప్రవక్త ఏర్పడ్డాడు. అతని పేరు అబ్రాము. ఇంకా పేరు అబ్రహాము అని కూడా పూర్తిగా మార్చలేదు. ఆదికాండం 14వ అధ్యాయంలో అబ్రహాము రాజులను సంహారం చేసి వస్తున్నప్పుడు ఆ అబ్రహాముకు ఎదురెళ్ళి అబ్రహామును ఆశీర్వదించి రొట్టె ద్రాక్షారసమును ఇచ్చి అబ్రహాము దగ్గర దశమభాగము స్వీకరించి అబ్రహామును ఆశీర్వదించి ఆ తర్వాత కాలంలో ఏ తేదివ్యమానమైన మహిమతో సడన్గా భూమి మీదకి వచ్చాడో అదే తేదివ్యమానమైన మహిమతో మరలా ఆయన అదృశ్యమైపోయాడు, కనబడకుండా వెళ్ళిపోయాడు. నేనేం చెప్తున్నాను? 2000 సంవత్సరాల కిందట రావడం కాదు బాబు. భూమి ప్రారంభించబడిన కాలమున మానవునికి నిర్మాణము చేసినటువంటి సమయమున నా చేతులు నీకు రూపు ఏర్పాటు చేసాయి అన్నాడు దేవుడు. ఆ మాట దావీదు భక్తుడు ఒప్పుకుని అంటాడు, నీ చేతులు నాకు రూపును ఏర్పాటు చేసాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే కాదు, మొదటి మానవుని చేసినప్పుడు కూడా ఆ చేతులే మనకు రూపాన్ని ఇచ్చాయి. తన చేతులతో చేసుకున్న మానవ జాతి మరొక దుష్టుని పాలన కిందకి వెళ్ళిపోయినప్పుడు, తండ్రి నుండి దూరం అయిపోయినప్పుడు వాడిని సంహరించి శాంతి రాజ్యము స్థాపించడానికి భూమి మీదకు వచ్చి తన ప్రవక్తను ఏర్పాటు చేసిన తర్వాత మరలా ఆయన వెళ్ళిపోయాడు. ఇలాగ అనేక సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, శాశ్వత కాలము మొదలుకొని అండ్ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమవుతూ వస్తూ ఉన్నాడు. కొత్త దేవుడు మాకెందుకండి అని అంటే నాకు ఇష్టం లేదు. కొత్త దేవుడు మనకెందుకు సార్? కొత్త మతం వద్దు, కొత్త దేవుడు వద్దు. ఇప్పుడు వచ్చి కొత్తగా వచ్చి నేనే దేవుడిని అంటే ఎందుకు నమ్మాలి? నమ్మొద్దు. పురాతన కాలము నుండి మానవుణ్ణి కలగజేసినటువంటి కాలం మొదలుకొని ఈ కాలము వరకు ప్రత్యక్షమవుతున్న వాడెవరో ఆయన్ని ఆరాధించాలి. ఆయన 2025 సంవత్సరాల క్రిందట మరియా అనే ఒక ఉత్తమురాలు గర్భము ద్వారా ఈ భూమి మీద అడుగుపెట్టాడు. కానీ ఆమె గర్భాన్ని వాడుకున్నాడే కానీ ఆమె రక్తాన్ని ఆయన పంచుకుని పుట్టలేదు. ఇదేం సార్ గర్భాన్ని వాడుకోవడం ఏంటి?
ఆమె రక్తం ఈయనలో లేకపోవడం ఏంటి, ఇదంతా వింతగా ఉంది కదా అంటే, పాతకాలం వాళ్ళందరికీ వింతగానే ఉంటుంది. ఇప్పుడు కొత్త కాలం వచ్చింది ఏండి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, టెస్ట్ ట్యూబ్ బేబీ ఏండి. ఒక జంట ఉన్నారు, పెళ్ళి అయ్యింది, పిల్లల్ని కనాలనుకున్నారు. డాక్టర్ చెప్పాడు, అమ్మ నువ్వు పిల్లల్ని కంటే నీ గర్భసంచిలో సమస్యలు ఉన్నాయి, నీ ప్రాణానికే ఇబ్బంది అమ్మా, చచ్చిపోతావు నువ్వు. ఇందాక పాస్టర్ గారు చెప్పలేదు, సాక్ష్యం చెప్పాలంటే గంట సేపు చెప్పాలి, ఆవిడ అంత సాక్ష్యం ఉంది. మాకు అబ్బాయి పుట్టినప్పుడు పాస్టర్ గారు మా బాబు విషయంలో డాక్టర్ అమ్మ గారు చెప్పారు, స్కాన్ చేసామ్మా నీకు హార్ట్లో ప్రాబ్లం ఉంది, నీకు ఈ యొక్క ప్రెగ్నెన్సీ ఉంచుకుంటే చచ్చిపోతావు, నువ్వు బ్రతకు, బెడ్ కోసం నువ్వు చచ్చిపోయే సమస్య నీకు ఎదురవుతుంది, కాబట్టి తీసేద్దామని చెప్పి సొంత డాక్టర్ అమ్మ గారు అదే హాస్పిటల్లో చేసేది. ఆవిడ ₹1 ట్రీట్మెంట్కి డబ్బులు తీసుకునేది కాదు మా దగ్గర. ఆమె ఫ్రీ ట్రీట్మెంట్, మంచి హాస్పిటల్, కాకినాడలో పేరు మోసిన హాస్పిటల్. కానీ బిడ్డ ఉండడానికి వీలు లేదన్నారు, కానీ దేవుడు మంచి బిడ్డని ఇచ్చాడు. ఆడికి 15 సంవత్సరాలు ఇప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఇప్పుడు కొత్త పద్ధతి, బిడ్డను కనడానికి అద్దె కడుపు ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతారు. అమ్మా నువ్వేమన్నా నా బిడ్డను కడుపును మోసి 9 మాసాలు మోసి ఇస్తావా, కనిస్తావా, నీకు కొంత డబ్బులు ఇస్తామని అద్దె కడుపులు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఆ పురుషుడి నుండి శుక్రకణం, స్త్రీ నుండి అండము రెండింటినీ టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణం చెందించి అది ఒక అమ్మ కడుపులో పెడతారు. పెట్టి 9 మాసాలు అమ్మ కడుపులో ఆ పిండం పెరిగిన తర్వాత, ఆ బిడ్డ కనిన తర్వాత, ఆ బిడ్డకు పాలు ఇచ్చి ఒక 2 నెలలు 3 నెలలు పెంచిన తర్వాత ఆ బిడ్డ నీళ్ళు తీసేసుకుంటారు. నా బిడ్డ అనేసి ఆవిడ గొడవకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ DNA టెస్ట్ చేయాలి. DNA టెస్ట్ చేస్తే ఆవిడ గర్భాన్ని మోసింది కానీ కన్నది కానీ ఆమె రక్తము ఈ బిడ్డలో ఉండదు. ఏ తల్లి యొక్క అండం తీశారో, ఏ తండ్రి యొక్క శుక్రకణం తీశారో వాళ్ళ జీన్సే, వాళ్ళ DNA మ్యాచ్ అవుతుంది. కానీ 9 మాసాలు మోసినటువంటి ఆ తల్లి DNA మ్యాచ్ అవ్వదు. అంటే కేవలం అద్దె గర్భం అన్నమాట. అద్దింట్లో పెట్టినట్టు కడుపులో గర్భస్థ శిశువును 9 నెలలు గర్భంలో మోస్తుంది ఆ తల్లి. అలాగ మరియమ్మ గర్భంలో దేవుడు దూరేడు యేసుబాబు. 9 నెలలు మోసింది. రాత్రి వేళ కనే పొద్దులు వచ్చాయి, ప్రసవ సమయం ఏర్పడింది. అప్పుడు సొంతూరులో లేరు, వాళ్ళు ఉండేది నజరేతు. కానీ వాళ్ళ అసలు సొంతూరు ఏదంటే బెత్లెహేము. ఆ ప్రాంతానికి వెళ్ళారు, జనాభా లెక్కల్లో పేర్లు రాయించుకోవడానికి వెళ్ళారు. కైసరు ఐగుస్తు అనేటువంటి చక్రవర్తి కాలంలో, సీజర్ చక్రవర్తి అంటారు, అతని కాలంలో జరిగినటువంటి జనాభా లెక్కలు. ఇది లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు చదవద్దులేండి, ఇప్పుడు చదవద్దు, తర్వాత చదువుదా. ఆ కైసరు ఐగుస్తు చెప్పినటువంటి దాని ప్రకారంగా లెక్కలు రాయించుకోవడానికి వెళ్ళారు. రాత్రి సమయం అయ్యింది, అందరూ చుట్టాలతో నిండిపోయిన ఇల్లులు, ఏ ఇల్లు కూడా ఖాళీగా లేదు. అదేం చిన్న పల్లె ఏం కాదు, పట్టణం. అది సత్రం కూడా ఉంది, ధర్మసత్రం. ఆ ధర్మసత్రం కూడా ఖాళీ లేదు. ఏం చేయాలో తెలియదు, ఆరు బయట ఎక్కడికన్నదో తెలియదు. ఆ రాత్రి వేళ చలిలో ఆ పసికందు పచ్చి పురటాలు ఎక్కడ తలదాచుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో సత్రం దగ్గరికి వెళ్తే చోటు లేదన్నారు. అక్కడ ఒక పశువుల పాక ఉంటే ఆ పాకలో ఒక తొట్టిలో పొత్తిగుడ్డలు జుట్టి, రగ్గు స్వెటర్లు ఏమీ లేవు ఇప్పుడు వాళ్ళకి, గుడ్డలు ఏదో పొత్తిగుడ్డలు జుట్టి ఆ పొత్తిగుడ్డలతో తొట్టిలో పడుకోబెట్టారు. అంత దీన స్థితిలో విశ్వాన్ని ఏలేటువంటి రాజు, ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త పసిబాలుడుగా ఒక అమ్మ కడుపున పుట్టి అంత దయనీయమైన స్థితిలోకి ఎందుకు వచ్చాడంటే దానివల్ల మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాడు. భూమి మీద మనుషులకి అన్ని విషయాలకు సమయం ఉంది, అన్ని మనిషికి కావాలి, కానీ దేవుడు అవసరం లేదు. దేవునితో గడపడానికి, సృష్టికర్తకు చోటు ఇవ్వడానికి మానవుని హృదయంలో స్థలము లేదు. పసిబిడ్డను పట్టుకుని వెళ్ళాడు యోసేపు గారు. అమ్మా నా భార్య పచ్చి బాలింతరాలండి, పసికందు ఇప్పుడే పుట్టాడు, చోటు ఇవ్వండి. ఎక్కడమంటో అసలుకే చంటిబిడ్డతో ఉంటే మాకు కుదరదు,
ఆడు ఎప్పుడు ఎడతాడో ఎప్పుడు తడుపుతాడో తెలియదు, పక్క తడుపుతాడు. మాకంత కంపొద్దు, ఎక్కడ చోటు లేదు. స్థలము లేదు, విశ్వాన్ని ఏలే దేవుడికి భూమి మీద చోటు లేదు. ఆ పాఠం చెప్పడానికే ఆయన అలా పుట్టాడు. పశువుల పాకలో ఆయన పరుండబెట్టారు. ఎందుకు సార్ ఇదంతా? మెల్కీషెదెకు వచ్చినప్పుడేమో మహాదివ్య మహిమతో కొండ మీదకు దిగొచ్చి ఎదురొచ్చినోడు తుక్కు కింద కొట్టి ఖడ్గము ధరించి యుద్ధం చేసి శాంతిని స్థాపించావు కదా. మళ్ళీ ఈ చీమీనెత్తురులో ఈ యొక్క మావిలో ఉండి ఈ యొక్క ఈ ప్రాసెస్ అంతా ఏంటయ్యా? పసికందుగా బాలుడిగా ఎందుకు పుట్టాలయ్యా? ఈ బాధలన్నీ నీకు ఎందుకు వచ్చాయి? మళ్ళీ ఖడ్గం ధరించి దిగలేవా భూమి మీదకి అంటే, ఇప్పుడు శత్రువుని చంపడానికి కాదు వస్తా. దేనికొచ్చాడు అనంటే, పాపులైన మనుషులందరి కొరకు తానే బలవడానికి వచ్చాడు. శత్రువుని చంపాలంటే కత్తి సరిపోద్ది, కానీ తానే చావాలంటే తనకో శరీరం కావాలి. ఏ శరీరం అయి ఉండాలి? రక్తమాంసయుతమైన శరీరమై ఉండాలి. రక్తమాంసములలో పాలివాడై ఉండాలి. దేవుడు ఆత్మరూపి, మహిమ శరీరధారి. మహిమ శరీరానికి మట్టి శరీరానికి ఎంతో తేడా ఉంది. ఈ డోర్ ఎందుకు పెట్టారంటే ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి. మహిమ శరీరానికి డోర్ మూసినా వెళ్ళిపోవచ్చు, డోర్ తెరిచినా రావచ్చు. డోర్తో సంబంధం లేదు, గోడలోంచి వెళ్ళి గోడలోంచి వచ్చేయచ్చు. శిష్యులందరూ కలిపి భయపడి రూమ్లో కూర్చొని తలుపులు వేసుకుంటే యేసై లోపలికి వచ్చాడు. తలుపులు వేసి ఉంటుండగా అప్పుడు ఏ శరీరం ఉంది? మహిమ శరీరం ఉంది. మహిమ శరీరంతో బలవడం కుదరదు గనక మాంసయుతమైన శరీరం కావాలి గనక 9 మాసాలు ఒక టెస్ట్ బేబీలాగా మరియమ్మ కడుపులో పెరిగాడు. ఏం సార్ మరియమ్మ రక్తమే వాడుకోవచ్చు కదా అంటే, మరియమ్మ రక్తంలో జన్మ పాపం ఉంది. ఆదాము హవ్వలు పాపులయ్యారు. ఆ పాపులైన వారందరి పిల్లలు పాపులు గనుక పాపులైనటువంటి మానవునిలో నుండి ఆయన కూడా అదే రక్తంతో పుడితే మానవుల్ని విమోచించే పరిశుద్ధ రక్తం ఆయనలో ఉండదు గనుక మానవ రక్తం ఆయన వాడుకోలేదు. ఆయనలో దైవ రక్తం ఉండాలి గనక దేవుడే ఒక పిండాన్ని తయారు చేసి తన అంశను అమ్మ కడుపులో పెట్టాడు. 9 మాసాలు మోసింది, భూమి మీద కనింది. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. జన్మ పాపము లేకుండా, కర్మ పాపం అనేది లేకుండా, జన్మ కర్మ పాపములు లేక, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడై, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడై మానవులందరి పాప పరిహారము కొరకు తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము ద్వారా మానవుని జన్మ కర్మ పాపాలు క్షమించబడతాయి. అప్పుడే మానవుడికి స్వర్గం అనేది దొరుకుతుంది. నేను చెప్పాను, శత్రువుని నాశనం చేయడానికి అయితే ఆయన సరాసరి దిగి వచ్చేయచ్చు, అసలు దిగి రాకుండా కూడా చంపి పాడేయచ్చు. కానీ ఆయనే చావాలనుకున్నాడు గనుక సిలువ వేయబడుట కొరకే యేసు జన్మించాడు గనుక క్రిస్మస్లో సిలువ కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అన్నాను, యేసు ప్రభు వారిని లోకరక్షకుడు అని అంటే కొంతమంది ఒప్పుకోకపోవడానికి కారణం మధ్యలో వచ్చినాడు కాదయ్యా. ఎందుకు వచ్చాడో చెప్పాను. చాలాసార్లు ప్రత్యక్షమైన దేవుడు 2000 సంవత్సరాల కిందట మరియ గర్భము ద్వారా వచ్చిందేమో మానవ పాప పరిహారము కొరకు యజ్ఞం అవ్వడానికి, యజ్ఞ బలి పశువుగా ఆయన బలి అవ్వడానికే వచ్చాడు. అయిపోయిందా అంటే శాశ్వత కాలం ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు. మరలా రాబోతున్నాడు. 2000 సంవత్సరాలు అయిపోయింది, ఎదురు చూస్తున్నాం. యేసైతే మొదటిసారి వచ్చాడో ఆయనే మరలా రాబోతున్నాడు. ఇప్పుడు ఎలా వస్తాడో తెలుసా? మళ్ళీ మరియమ్మ కడుపులోకి దూరి మళ్ళీ ఇంకో మరియమ్మ అవసరం లేదు. ఇప్పుడు ఎలా వస్తాడంటే రాజుగా రాబోతున్నాడు. పాత పాట ఒకటి పాడుకుంటాం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు,
భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. రాజుగా రాబోతున్నాడు. ఒకప్పుడు దీనుడుగా, బీదవాడుగా, బీద కుటుంబంలో దాసునిగా, దరిద్రముడుగా ఆయన భూమి మీద పుట్టాడు, బీదవాడు. ఇప్పుడు అలా కాదు, రారాజుగా రాబోతున్నాడు, పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడనంటే, మొదటి రాకడలో ఆయన చేసిన యజ్ఞాన్ని నమ్మి, మొదటి రాకడలో ఆయన చేసిన కార్చిన పవిత్ర రక్తాన్ని ఆశ్రయించి, ఎవరైతే ఆయనతో సమాధానపడ్డారో, ఎవరైతే ఆయనతో ఐక్యమయ్యారో, ఎవరైతే ఆయన పవిత్ర రక్తము ద్వారా శుద్ధులయ్యారో, అలా శుద్ధులైనటువంటి వారందరినీ తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. మొదటిసారి వచ్చి మరణించాడు, పవిత్ర రక్తాన్ని గార్చాడు, అది క్రిస్మస్. రెండవసారి రాబోతున్నాడు, అది యేసయ్య రెండవ రాకడ. ఆ రాకడలో ఆయనతో పాటు ఎత్తబడాలంటే, ఆయనతో పాటు ఆ మధ్యాకాశానికి వెళ్ళాలి అంటే, ఇదిగో ఈ మొదటి రాకడను విశ్వసించాలి. క్రిస్మస్ లేకుండా రెండవ రాకడలో ఎత్తబడడం లేదు. క్రిస్మస్ ద్వారా వచ్చిన యేసు ప్రభువారి ఆశీర్వాదాన్ని పొందకుండా, యేసు ప్రభువారి ఇచ్చే మేలును అనుభవించకుండా, ఏ మేలండి, మాకు అబ్బాయికి ఇచ్చాడండి, ఏసే అంత మేలు చేశాడు, అందుకని ఏసని పేరేటేసుకున్నాను అంటది ఒక ఆవిడ. అంత గొప్ప మేలండి, నా కడుపు నొప్పి తగ్గించాడు, కాట బియ్యం ఇచ్చేసాను యేసు ప్రభుకి. నీ బియ్యం తగలే, నీ బియ్యం నువ్వు పెట్టుకునే పేరు కాదు కావలసింది, నీ జీవితంలోకి ఆయన రావాలి. మతాలు ఎవరు మారకండి, అన్ని మతాలు మంచివే. దుర్మార్గంగా ఉండండి అని ఏ మతం చెప్పదు, అన్ని మతాలు మంచివే. మతం మారొద్దు. పాంప్లెట్లు కొట్టి పంచిపెట్టాం, మతం మార్పిడి నశించాలి అని. మతాలు వద్దు, మారొద్దు. మతం మారమని ఎక్కడ చెప్పాడు? నీ మతిలోనికి, నీ మదిలోనికి, నీ గుండెల్లోనికి యేసు ప్రభువారు రావాలంతే. దేవునికి స్తోత్రం. తెల్ల చీరలు కట్టుకోవాలో, నల్ల చీరలు కట్టుకోవాలి, ఏ చీరలు కట్టుకో. తెల్ల చొక్కా వేసుకోవాలంటే వేసుకో, నల్ల చొక్కా వేసుకోవాలంటే వేసుకో. నువ్వు వేసుకున్న చొక్కాను బట్టి ఏమీ లేదు. ఎన్ని రకాల చొక్కాలు మార్చినా ఏమి నష్టం లేదు. నీ హృదయంలోనికి ఆ సృష్టికర్త కార్చిన రక్తము రావాలి. దేవుని రక్తము నీ హృదయం మీద ప్రోక్షింపబడితే, మరి అన్నయ్య ఒకసారి ఉండరా, కూర్చో బాబో. దేవునికి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ మెర్రీ క్రిస్మస్. అమ్మ అంత కోపం చూస్తామో ముగించేస్తాను, ఇంకా అయిపోయింది. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మీరు అలా నవ్వుతుంటేనే ముగింతారు, లేకపోతే సీరియస్గా ఉన్నారనుకోండి. ఎందుకు వచ్చింది పాప, అంత దూరం నుంచి కష్టపడి వచ్చాను, వచ్చి మిమ్మల్ని అందరినీ కోపం చెట్టి మనకు మొహలు అంత కఠినంగా పెట్టేసి వెళ్తే నాకు సుఖంగా ఉంటుంది చెప్పండి. నవ్వుతూ బ్రతకాలట, నవ్వుతూనే కూట ముగించుకోవాలి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. మరియ గర్భము ద్వారా ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మానవులందరి పాప విమోచన కొరకు ఆయన తన పరిశుద్ధమైన రక్తమును కార్చాడు. ఒక అమ్మాయి అన్నది నాతోటి, మావే అంటది మా ఇంటి దగ్గరే, అంత బాగానే ఉంటుంది కానీ మాయ మీ మతంలో నాకు నచ్చలేనిది ఏడో తెలుసా, పాపులను తండ్రి, పాపులను తండ్రి, పాపులను తండ్రి. ఎక్కడ లేని పాపులు అందరూ మీ దగ్గర ఉన్నారా? ఏడు సార్ మాటి మాటికి పాపులం అంటారు. మేము చూడు ఎంత బాగున్నాం. అమ్మా మేము పాపులం అన్న సంగతి మాకు అర్థమైంది, మరి మీ గుళ్ళో గోపురాల్లో కూడా మేము పాపులం దేవా అని అడగరా? అడుగుతారు, సంస్కృతంలో అడుగుతారు. పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపాయా దేవా. అన్ని మతాల్లోనూ అంతే. మతాలను బట్టి తిట్టుకోవాల్సిన పని ఏమీ లేదు. అన్ని మతాలు కూడా ఒకటే. నేను చెప్పాను, మతాలు మారకండి.
అన్ని మతాలు చెప్పింది ఒక దేవుడి కోసమే, ఆ దేవుడు చేసిన యజ్ఞం కోసమే చెప్పాయి. నేను ఋగ్వేదం చదివాను. ఋగ్వేదం ప్రథమ మండలం ప్రథమాధ్యాయం 7వ మంత్రంలో దేవుణ్ణి అడుగుతారు మహర్షులు, దేవుడా మా దోషములను అగ్ని పరిహరింపుము. జాగృతావస్థలో సుషుప్తావస్థలో మేము పాపం చేసాము, మేము కాదనుకుని వద్దనుకుంటూను కూడా మేము తప్పిదాలు చేసిన వాళ్ళము, మమ్మల్ని క్షమించు. మహర్షులు అంతటి వాళ్ళే మేము పాపులం అంటుంటే మరి సాధారణ మనుషులమైన మనలో పాపం లేదంటారా? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. భేదం లేదు, భేదాభిప్రాయాలు లేవు. నల్లోళ్ళు తెల్లోళ్ళు ఎర్రోళ్ళు అని ఏదో ఒళ్ళు తేడా ఉందేమో, భాష తేడా ఉందేమో, కానీ అందరిలోనూ పాపం అనేది ప్రవహిస్తుంది. ఆ పాపము పోగొట్టుకోవడానికి నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా పాపాన్ని పోగొట్టుకోలేవు. నీ పాపాన్ని తీసేయడానికే దేవుడు ఈ భూమి మీదకి వచ్చి బలి అయ్యాడు. ఆ యజ్ఞాన్ని ఆచరించి ఆ యజ్ఞాన్ని నమ్మగలిగితే ఆ రక్తము నీ పాపము నుండి నిన్ను విడిపిస్తుంది. అదొక్కటే మందు. ఇంట్లో బట్టలన్నీ మాసిపోయినాయి, బకెట్ బట్టలు మాసిపోయిన బట్టలు కూర్చుని ఎంతసేపు తపస్సు అయ్యి శుభ్రం అవుతాయి? XXLలో డ్రిన్నో తెచ్చి ఒకసారి రుద్దు కొడితే ఎక్కడ మురికి అక్కడ పోద్ది. అది ఎలా పోతుంది, దాని సైంటిఫిక్ రీజన్ చెప్పండి అని అడగం, మనకు ఒకటే తెలుసు. ఆ సబ్బులో, ఆ ఎక్సెల్ పౌడర్లో నా బట్టలు మురికి పోగొట్టే శక్తి ఉంది. అలాగే నమ్మాం, గుడ్లు అందులో ముంచాం, 2 సార్లు గుంజాం, తీసుకెళ్ళి ఆరబెట్టాం, శుభ్రం అయిపోయినాయి, అంతే. నా పాపమును తీసివేసే శక్తి యేసు కార్చిన రక్తంలో ఉందని నమ్ము. ఆ నమ్మికే నీ పాపము నుండి నిన్ను విడిపిస్తుంది, పాప బంధకాల నుండి విడిపిస్తుంది, చెడు వ్యసనాల నుండి విడిపిస్తుంది, జీవితంలో మనశ్శాంతిని ఇస్తుంది. నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు నేను చెప్పట్లే. కోటీశ్వరుడు అయితే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, డబ్బు ఉండొచ్చు, పోవచ్చు. డబ్బు ముఖ్యం కాదు, పాప క్షమాపణ ముఖ్యము. ఈ లోకంలో బంధుత్వాల కంటే ఈ భూమిని విడిచిన తర్వాత నువ్వు స్వర్గంలో ఉండడం ముఖ్యం. ఈరోజు ఉన్నావు, రేపు ఉంటావు నమ్మకం లేదు, ఎప్పుడు నువ్వు వెళ్ళిపోతావో తెలియదు. ఇదే నీకు ఆఖరి రోజు కావచ్చు, ఎప్పుడు ఎవరికి ఏది ఆఖరి రోజో తెలియదు. నీ బంధులో ప్రాణం ఉంటుండగానే నీ కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చి రక్తమాంసములలో పాలివాడయి ఇక మనందరి కొరకు యజ్ఞపల్లి పశువుగా బలి అయినటువంటి ఆయన రక్తాన్ని నమ్మాలి. ఏంటి, రక్త ప్రోక్షణం అనేది మనకు కొత్త కాదు. ఏ మతంలోనైనా సరే, అసలు మతం అనేది తెలియలేనటువంటి అడవి ప్రజలైనా సరే సంవత్సరానికి ఒకసారి ఒక జంతువును, కోడినో మేకనో బలిగా అర్పిస్తారు. మన ఊళ్ళో కూడా కోళ్ళని మేకలను కోసుకుంటారు. ఎందుకు కోసారు? అది తినడానికైతే దుకాణంలో దొరుకుతుంది, మన ఇంట్లో కోసుకుని తినొచ్చు. కానీ అలా ఎందుకు కోసారంటే అది పరమ భక్తితో కోసారు. పరమాత్ముడైన దేవుడు, నేను నమ్ముతున్న దేవత నన్ను కరుణించాలంటే నాకు బదులుగా ఈ జీవి చచ్చిపోవాలి, నాకు బదులుగా ఈ కోడిని కోస్తున్నాను, నాకు బదులుగా ఈ మేకను కోస్తున్నాను, నాకు బదులుగా అనే ఉద్దేశంతో ఆ కోడులను మేకలను బలిగా అర్పించేటువంటి పని సాంప్రదాయం ఏర్పడింది. నా ప్రియమైన అన్నదమ్ములారా, అక్కచెల్లులారా, ఈ కోళ్ళ మేకలకు బదులుగా నీ కొరకు బలి అయిన యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే మరల రాబోతున్నాడు తీసుకుని వెళ్ళడానికి, ఆయనతో పాటు ఉండడానికి, యుగయుగాలు ఆ నిత్య మోక్షానందాన్ని ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు. ఈలోపు నువ్వు సిద్ధపడతావా? యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటావా? నువ్వు ఏ మతంలో ఉన్నావు ఆ మతంలో ఉండు, ఏ ఇంట్లో ఉన్నావు ఆ ఇంట్లో ఉండు, ఏ బట్టలు వేసుకున్నావు ఆ బట్టలు వేసుకో, బట్టలు మార్చుకునే పని లేదు. చెప్తున్నాను, ఆహారపు అలవాట్లు మార్చుకునే పని లేదు. మేక మాంసం తింటావో, కోడి మాంసం తింటావో, కాయగూర తింటావో తిను, పనిలో పనిగా మాట్లాడేవాళ్ళు కూడా పెట్టు, అంతే తప్ప ఏమీ ఉల్లిపాయలు మానేయాలి, పచ్చిమిరకాయలు మానేయాలి ఏమీ లేదు. ఇంకా పత్యం లేదండి, పత్యం లేని మతం, మంత్రాలు లేని మతం. పత్యం లేదు, మంత్రాలు లేవు. యేసు ప్రభువా అమ్మని నాన్నని అడిగినట్టు అడగడమే. ఏదో భాషలో అడిగితేనే నీకు ఇస్తాడని లేదు, నీ భావం తెలుసు. అసలు మాట్లాడలేరని మోగువాడైనా సరే నువ్వు హృదయంలో ఒక వేదనతో నా పాపము నుండి నన్ను విడిపించవా అని ఒక్క మాటగా అడిగితే ఆ యేసయ్య రక్తం నీలో ప్రవహిస్తుంది, నీకు నిత్య జీవాన్ని కలగజేస్తుంది, అసలు సిసలైన క్రిస్మస్ ఆనందాన్ని కలగజేస్తుంది. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసి నేను సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగించుకుంటాను. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఎంతో నాయన శ్రద్ధగా నీ మాటలు విన్నారు. నీ ప్రజల హృదయంలో మీరు కార్యము చేయండి నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి.
పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుతున్న నీ ప్రత్యక్షతను నమ్మి హృదయంలోకి నేను స్వీకరించి ధన్యులవడానికి మీరే కృప చూపించమని ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని, కూడి ఉన్న సంఘాన్ని, మా సహోదరి నాయన గ్లోరీ గారిని, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎవరైనా రోగులు బలహీనలుగా ఉంటే ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. మహిమ మీరు పొందండి. యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా అందరికీ వందనాలండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. కష్టాలన్నీ నాకు వచ్చినట్టు ఎట్టారు బాబు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కేక్ ఉందండి. ఎక్కడ ఎవరింట్లో బర్త్డే జరిగినా కేకులు కట్ చేస్తారు. అది ఆచారంగా మారిపోయింది. మేమేం చేసామంటే ఈ కేకుల్లో కెమికల్ ఉంటుందని జున్నుగడ్డ కట్ చేస్తున్నాం. మొన్నటి నుంచి స్టార్ట్ చేసాం మేము కూడా. మీకు పల్లెటూరులో పాలు దొరుకుతాయి కాబట్టి ఈసారి కేకులు మానేసి జున్నుగడ్డ తయారు చేసుకోండి. కరెక్ట్గా ఆరోగ్యానికి మంచిది, ఆనందానికి కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. Disconnected. రండి ఒకసారి ముందుకు.